హరే కృష్ణ అందరికీ 18 రోజులలో భగవద్గీత అవగాహన అనేటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరఫున స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణే. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో 18 రోజుల్లో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరఫున స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము 8వ అధ్యాయాన్ని ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ అధ్యాయాన్ని అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ 8వ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము, దీనినే భగవత్ ప్రాప్తి అని కూడా పిలుస్తాము. సో ఈ అధ్యాయంని ఈరోజు మనము చూడబోతూ ఉన్నటువంటిది. ఇందులో మొదటి శ్లోకం అర్జునుడు కృష్ణ భగవాను, ఎందుకంటే ఈ 8వ అధ్యాయం అయినటువంటి అక్షర బ్రహ్మయోగము లేదా భగవత్ ఈ దీంట్లో అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడగడము జరుగుతూ ఉన్నటువంటిది. మరి ఆ ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుల వారు వివరించేటువంటి అంశాలే ఈ అధ్యాయంలో మనం చూసేటువంటివి. ఎందుకంటే ముఖ్యంగా మరణ సమయంలో భగవంతుని యొక్క స్మరణ యొక్క ప్రాముఖ్యతను, అలాగే జీవుడు మరణాంతరం పొందేటువంటి గతులను, మరి పరమధామాన్ని ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో
వివరించేటువంటి అంశాలు. సో అందులో మొదటి 2 శ్లోకాలలో అర్జునుడు అడుగుతూ ఉంటాడు. అర్జునుడు అడుగుతున్నాడు, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధి యజ్ఞం కథం కోర్త దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం నేయోసి నియతాత్మభిః. సో ఇక్కడ అర్జునుడు ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నటువంటిది. ముఖ్యంగా మొదటి ఈ 2 శ్లోకాలలో ఆయన అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, బ్రహ్మం అంటే ఏమిటి, అలాగే ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అలాగే అధిదైవం ఎవరు, అధియజ్ఞుడు ఎవరు, మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించాలి అనేవి, నిన్ను ఎలా తెలుసుకోగలరు అనేటువంటి మొత్తము ఈ ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారిని మొదటి 2 శ్లోకాలలో అడుగుతూ ఉన్నటువంటి. సో ఎప్పుడైతే అర్జునుడు ఆ విధంగా అడిగినటువంటి వాటికి శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క సమాధానము మరియు 3-4 శ్లోకాలలో మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశాలు. ఈ 3-4 శ్లోకాలలో మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు బ్రహ్మము అంటే ఎవరు. సో దానికి ఆ భగవంతుని యొక్క సమాధానము ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. నాశన రహితుడు అయిన ఆ సర్వోత్తమైనటువంటి జీవుడే బ్రహ్మము అనేది ఆయన భగవంతుడు 3వ శ్లోకంలో సమాధానం చెప్తూ ఉన్నటువంటి. అలాగే 2వ ప్రశ్న, అధ్యాత్మం అంటే ఎవరు, ఆ జీవుని యొక్క స్వభావము, జీవుడి యొక్క నిత్య స్వభావమే అధ్యాత్మము లేదా ఆత్మ అని చెప్పబడుతుంది అర్జున అంటూ మనకి ఆ 3వ శ్లోకంలో సమాధానం చెప్తారు. అలాగే ఇంకొక ప్రశ్న, అధిభూతము అంటే ఏమిటి, ఈ నిరంతరము మార్పు చెందేటువంటి అంటే నశ్వరమైనటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉందో అది ఇక్కడ మరి అధిభూతంగా చెప్పబడుతూ ఉన్నట్టు. అలాగే ఆయన అడిగినటువంటిది కర్మ అంటే ఏమిటి అనేటువంటిది కూడా మరొక ప్రశ్న. జీవుల జననానికి, ఈ సమస్త జీవుల యొక్క జననానికి కారణమైనటువంటి కార్యమే, అదే సకామ కర్మ అని. కర్మ అంటే ఏంటో చెప్తున్నారు. జీవుల యొక్క జననానికి కారణమయ్యేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలే మరి కర్మ అంటూ అర్జునుడు అడిగినటువంటి బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము అనేటువంటి వాటికి. అలాగే ఇంకా ఆయన అడిగినటువంటిది అధిదైవము అంటే ఏమిటి. ఈ అధిదైవము అనేటువంటిది ఏంటంటే మొత్తం విశ్వాన్ని నియంత్రించేటువంటి దివ్య పురుషుడు. అంటే ఆ సూర్య చంద్రుల వంటి సకల దేవతలను కలిగి ఉన్నటువంటి భగవంతుని యొక్క విరాట్ రూపము. అనగా విశ్వాన్నంతటినీ కూడా, ఈ విశ్వాలన్నింటినీ కూడా నియంత్రించేటువంటి ఆ పురుషుడే అధిదైవము, విరాట్ రూపము. ఆ భగవంతుని యొక్క విరాట్ రూపమే మరి అధిదైవము. అలాగే అధియజ్ఞుడు ఎవరు, మరి ఆ అధియజ్ఞుడు ఎక్కడ నివసిస్తాడు. అధియజ్ఞుడు అంటే ప్రతి శరీరంలోనూ, ప్రతి జీవుడి యొక్క అంటే ప్రతి దేహంలోనూ పరమాత్మ రూపంలో, ఆత్మతో పాటుగా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి
శ్రీకృష్ణుడే. అది యజ్ఞము. పరమాత్మ రూపంలో ఆ పరమాత్మ ప్రతి జీవి యొక్క శరీరంలో మరి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడే, ఆ పరమాత్మనే అది యజ్ఞము. మరి ఆ యజ్ఞ ప్రభు ఎక్కడ నివసిస్తాడు అని అడిగారు కదా. ఆయనే ఆ ప్రతి దేహదారి, ప్రతి శరీరము యొక్క హృదయంలో ఆయన నివసిస్తాడు. అలాగే మరి ఆ అంత్యకాలంలో అంటే మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు అనేటువంటిది ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానము నిరంతరము స్మరించడము ద్వారా. సో మరి నిరంతర స్మరణ ద్వారానే ఆ భగవంతుణ్ణి మరి మరణ సమయంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే భగవంతుని నిరంతరము స్మరణ చేయడం ద్వారా మాత్రమే మరి ఆ అంత్యకాలంలో మరి ఆ భగవంతుణ్ణి స్మరించుకోగలము అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. అయితే ముఖ్యంగా అర్జునుడు అడిగినటువంటి ఈ అన్ని ప్రశ్నలకు కూడా మరి ఆయన దాదాపుగా 3వ శ్లోకము మరియు 4వ శ్లోకాలలో, ఈ 2 శ్లోకాలలోనే మరి ఆయన సమాధానం చెప్పినటువంటిది. కానీ మరి చివరి ప్రశ్న అయినటువంటి మరణ సమయంలో నిన్ను ఎలా మేము తెలుసుకోవచ్చు అంటే దానికి ఆయన ఈ అధ్యాయం అంతటా కూడా మాక్సిమం గా దీంట్లో ఆ మరణ సమయంలో ఎలా స్మరిస్తూ ఉండవచ్చో అనేటువంటి అంశాలలో తెలియచేస్తూ ఉన్నటువంటిది చూస్తాం. ముఖ్యంగా అంత్యకాల స్మరణ 5-8 శ్లోకాలలో 5వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు కూడా అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో వారు నిస్సందేహంగా నన్ను పొందుతారు అంటూ చెప్పేటువంటిది మనం చూస్తాం. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాను, అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జీవిత చివరి సమయంలో కేవలము నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచేవాడు ఎవడైనా నా భావాన్ని పొందుతాడు అర్జున, ఇందులో ఎటువంటి సందేహము లేదు అంటూ చెప్తూ ఉన్నటువంటిది. సో ఇక్కడ మరి ఒక గొప్ప భక్తుడు అయినటువంటి కులశేఖర ఆళ్వార్ల వారు, రాజా కులశేఖరుల వారు ఒక తాను రచించినటువంటి ముకుంద మాలా స్తోత్రంలో అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఇక్కడ ఇది ముకుంద మాలా స్తోత్రంలో కనిపిస్తుంది. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవ మే విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోదన విదౌ స్మరణం కుతస్తే. సో ఆయన రాజా కులశేఖరుల వారు చెప్తున్నారు, ఓ కృష్ణ, మరణ సమయమున నిన్ను స్మరింతును అంటిని, కానీ ఆ మరణ సమయంలో కపవాత పైత్యములనే వాటి చేత నా కంఠము మూతపడి అప్పుడు నీ యొక్క స్మరణ కలుగుతుందో కలగదో కదా.
కానీ ఇప్పుడు నేను నీ యొక్క స్మరణ చేస్తూ ఉన్నాను. కావున ఇప్పుడే నా మానస రాజహంసము విరోధులెవ్వరూ చేరలేని వజ్ర పంజరము వంటి నీ పాద పద్మ మధ్య చేరునుగాక అంటూ ఆయన, అంటే విశుద్ధ భక్తుడు ఆ భగవంతుణ్ణి పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప మరొక వేరేది కూడా కోరుకోరు అనేటువంటిది ఇక్కడ మనకి ఈ ముకుందమాల స్తోత్రంలోని శ్లోకం ద్వారా తెలుస్తూ ఉన్నటువంటి అంశము మనకి. సో ఇంకా చెప్తున్నారు, మరణ సమయం భావన గురించి కూడా చెప్తూ ఉన్నారు. అంత్య సమయంలో ఆయన చెప్తున్నారు, మనిషి ఏ భావంతో ఏ భావాలను స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు అనుకూలమైనటువంటి స్థితిని అతడు పొందుతాడు అంటూ, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో ఇక్కడ మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతాడో తదనుగుణమైనటువంటి స్థితినే అతడు పొందుతాడు అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. సో ఇక్కడ దీనికి ఉదాహరణగా భరత మహారాజుని చెప్తూ ఉంటుంటారు. భరత మహారాజు ఈ భూమండలాన్ని అనేక వేల సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి మహారాజు. అటువంటి ఆయన కొంతకాలం తర్వాత ఈ రాజ్యభోగాలు, సుఖాలు, కుటుంబాలని, భార్య, సంపదలు, బంధుమిత్రులు అందరినీ కూడా వదిలేసి ఆ అరణ్యానికి వెళ్ళి చక్రనది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఆ ఆశ్రమంలో భగవద్ధ్యాసలో నిరంతరము జీవిస్తూ ఉంటుంటారు. కానీ ఒకరోజు ఆయన ఉదయం పూట నదిలో స్నానం ఆచరించి తన దైనందిక కార్యక్రమాలను చేస్తూ ఉన్నటువంటి క్రమంలో నిండు గర్భవతిగా ఉన్నటువంటి ఒక లేడీ అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటుంది. అదే సమయంలో సింహ గర్జన వినిపిస్తూ ఉంటుంది. ఆ గర్జనకు భయపడినటువంటి పిరికిదైనటువంటి లేడీ భయపడి ఆవలికి ఒడ్డుకు చేరుకోవడానికి నీటిలో దూకి అవతలకు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా దూకినటువంటి సందర్భంలో దాని గర్భంలో నుండి పిల్ల బయటపడుతుంది. ఆ పడినటువంటి జింక లేడీ పిల్లని తీసుకొని అతడు తీసుకొచ్చి తనతో ఉంచుకుంటాడు. ఆ విధంగా రోజు తాను దైనందిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు తన జీవన విధానంలో ఇది ఒక భాగంగా అయిపోయింది. దాంతో ఉండి ఇక ఆ కృష్ణ స్మరణ పక్కన పడేసి దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. కాలం ఆగదు కదా ఎవరికైనా. సో కాలక్రమంలో ఆ భరత మహారాజుకి మరి ఆ మరణం ఆసన్నమవుతుంది. మరణం ఆసన్నమైనటువంటి ఆ సమయంలో ఆయన, అయ్యో మరి నేను వెళ్ళిపోతున్నానే, నేను వెళ్ళిపోతే నా ఈ లేడి పిల్ల పరిస్థితి ఏమిటి, ఈ జింకని ఎవరు సాకుతారు, ఎలా ఉంటుంది అది అనుకుంటూ ఆలోచించుకుంటూ ఈ దేహాన్ని త్యజిస్తాడట. సో ఎప్పుడైతే దేహాన్ని ఆ విధంగా ఆలోచించుకుంటూ త్యజించాడో తదుపరి జన్మలో అతడు ఆ జింకగానే పుడతాడు. సో కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది, మరి ఏ భావాన్ని స్మరిస్తూ దేహాన్ని వదులుతామో కొన్ని కర్మలన్నీ కూడా, పుణ్యము పాపాలన్నీ పూర్తయిన తర్వాత తదుపరి మనం తీసుకునేటువంటి జన్మ ఆ భావానికి అనుకూలమైనదిగానే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఇక విద్యుక్త ధర్మం, భక్తి యోగ సాధన గురించి మనకి తదుపరి కొన్ని శ్లోకాలలో చెప్తూ ఉన్నారు ఆయన. కాబట్టి ఓ అర్జున, నిరంతరము నన్నే స్మరిస్తూ అదే సమయంలో
నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చెయ్యవయ్యా. నీ కర్మలను నాకు అర్పించి మనసు బుద్ధిని నాయందే నిలిపితే నీవు సందేహం లేకుండా మరి నన్ను పొందుతావు అంటూ ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నటువంటిది. సో ఇంకా చెప్తూ ఉన్నారు, ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నామస్మరణలోనే నిలిపి మార్గము నుండి తప్పుకోకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడు అంటూ చెప్తూ ఉన్నటువంటి అంశము. సో ముఖ్యంగా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానులు వారు చెప్తూ ఉన్నది ఏంటంటే, ఎల్లప్పుడూ దేవదేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుల వారినే స్మరిస్తూ ఉండమని చెప్తూ ఉన్నటువంటి అంశం. మరి ఆ విధంగా ధ్యానించడం ద్వారా మరి ఆ ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుంటారు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి. ఎందుకంటే ఆయన నామస్మరణ చేయడం వల్ల మరి కలిగేటువంటి ప్రయోజనాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నటువంటి. ఆ నామస్మరణ మహత్యానికి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక్కడ అజామిలుడు స్టోరీ మనకి శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. ఆయన ఒక సాంప్రదాయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించిన వాడు. అన్ని సంస్కారాలు కూడా అతనికి పూర్తి చేయబడ్డాయి. తండ్రితో పాటు భగవంతుని సేవలో పాల్గొనేటువంటి వాడు. అయితే ఒకరోజు పని మీద ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని వీటి కోసం అరణ్యానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భంలో అజామిలుడు ఒక వేశ్య పురుషుడితో సంగమిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గురించి అతడు చూస్తాడు. అది చూసి ఆయన మనసులో ఆ భావన కలుగుతుంది, అదే భావన. సో ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కూడా అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అయ్యో ఆమెను పొందాలి అనేటువంటి భావనతో ఉంటాడు. చివరికి తన భార్యా బిడ్డలందరినీ కూడా వదిలేసి ఆ వేశ్య దగ్గరికి వెళ్తాడు. మరి ఆమెని పోషించడం, ఆమె ద్వారా ఆ వ్యామోహంలో అనేక మంది సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఆమెను పోషించడానికి, ఎందుకంటే సాధారణంగా ఆమె కొంచెం లగ్జరియస్ లైఫ్ ఇవన్నీ కూడా, అలాగే సంతానం బహుసంతానం ఉండడం వల్ల ఆమెను పోషించడానికి అతడు అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తాడు. ఈ సత్సాంప్రదాయాలన్నీ కూడా వదిలివేసినటువంటి. అయితే మరి అతను ముందు ఆధ్యాత్మికమైన సేవలు చేశాడు కదా, ఆ క్రమము ఏదో తనకు ఒక కలిగినటువంటి సంతానంలో ఒకడికి నారాయణ అని నామాన్ని ఇవ్వడం జరుగుతుంది. నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. అయితే కాలక్రమంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి అజామిలుడు ఇక కాలక్రమంలో మరణం ఆసన్నమైనటువంటి సమయం. ఒకసారి ఆ సందర్భంలో మరి ఇతడు చేసినటువంటివన్నీ కూడా దుర్మార్గమైనటువంటి పనులు కనుక ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు యమభట్లు వచ్చారు. ఆ సమయంలో అతడు కొంచెం భయపడేసి తన చిన్న కుమారుడి పైన కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండి నారాయణ నారాయణ అంటూ గట్టిగా బిగ్గరగా పిలుస్తాడు. ఆ సందర్భంలో అటువైపు నుండి వెళుతూ ఉన్నటువంటి విష్ణు భట్లు అక్కడికి, అయ్యో ఇక్కడ ఎవరో నారాయణ నామజపం చేస్తూ ఉన్నారు, మన ప్రభువుని పిలుస్తూ ఉన్నారు, ఎవడన్నా ఆపదలో ఉన్నాడా ఏంటి అనుకుంటూ అటువైపుకి వస్తారు. వచ్చేటప్పటికి అక్కడ యమభట్లు ఉంటారు. ఆ యమభటులకి విష్ణు భటులకు మధ్య వాదోపవాదం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు యమభట్లు అంటారు, వీడి చాలా దుర్మార్గుడు, ఎన్నో
అక్రమమైనటువంటి పనులు చేసినటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి పనులు చేసినాడు. అయినా వాడు పిలిచింది మీ స్వామి విష్ణువును కాదు, నారాయణుడు కాదు పిలిచింది, తన పుత్రుడైనటువంటి నారాయణుడు, చిన్న కొడుకు పేరు నారాయణ, వాడిని పిలిచాడు. మీరెందుకు వచ్చారు అని అంటే, లేదు, మా భగవంతుని యొక్క నామాన్ని అతడు స్మరించాడు. తెలిసి తెలియక ఏ విధంగా స్మరించినా ఆ నామము మరి స్మరించాడు అంటూ వాళ్ళిద్దరికి పంచాయతీ తేలక అందరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు చెప్తారట, విష్ణునామ స్మరణ చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవద్దు అని యమభట్లకే చెప్తారు. నేనే వెళ్ళను, యమపాశమే వెళ్ళదు, మీరెలా వెళ్తారు అని ఆ అజామినుడికి మరొక అవకాశం ఇస్తుంది. ఆయన తీర్థస్థానంలో ఉండి నిరంతరము నామజపం చేస్తూ చివరికి వైకుంఠానికి వెళ్ళాడు అనేటువంటిది స్టోరీ ముగుస్తుంది. ఈ విధంగా నామ స్మరణ యొక్క ప్రాముఖ్యతను మనము చూడవచ్చు అంత. సో ఆ నామస్మరణ చేయడం వల్ల ఈ కలియుగంలో మనకున్నటువంటి ఏకైక ఇది యుగధర్మం కూడా భగవన్నామ స్మరణమే కదా. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవన్నామ స్మరణం చేయడమే మనకున్నటువంటి ఇది. సో మరి ఆ నామస్మరణ వాళ్ళ యొక్క ఇది మనము చూసాము. మరి మనకి ఈ జీవితంలో కలిగేటువంటి విధానాల్లో పరీక్ష, ఈ మరణము అనేటువంటి పరీక్ష ఇంతకుముందు భరత మహారాజు విషయంలో చూసినా, ఇప్పుడు అజామిలుడు విషయంలో చూసినా, ఈ మరణం అనేటువంటి పరీక్ష ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే కదా అడిగింది, మరణ సమయంలో నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలయ్యా ఆ పరీక్ష సమయంలో అంటే. మనము మరి పరీక్ష రాయాలంటే ఎప్పుడు సిద్ధం అవ్వాలి అంటే, ఎప్పుడో దాకా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ప్రారంభించాలి. మరి ఏంటి పరీక్షకు మనం సిద్ధం కావలసినటువంటి సిలబస్ అంటే, ఆ భగవన్నామ స్మరణము, భగవంతుని యొక్క భక్తియుత సేవ. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్షకి? మనం ఎగ్జామ్స్ డిగ్రీయో పీజీయో చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకున్న సిలబస్ చదువుతూ ఉంటాం. మరి ఈ మరణ పరీక్ష నుంచి బయటపడాలి, ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడాలి, ఆ వైకుంఠ ధామాన్ని చేరుకోవాలి, ఈ జననాలు మరణాలు లేనటువంటి శాశ్వత ధామాన్ని చేరుకోవాలి అంటే మనకున్నటువంటి సిలబస్ భగవద్గీత, భాగవతము, నామజపం చేయడము, భగవద్గీత చదవడము, భాగవతము వినడము, భక్తుల యొక్క సాంగత్యములో ఉండడము, భక్తులకు సేవ చేయడము. ఎందుకంటే మరణం ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. నిరంతరము భగవత్నామ స్మరణలో ఉన్నట్లయితే మనకి ఫలితం ఈ భవబంధనాల నుండి, పంజరం అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఈ ఆత్మ దేహము అనేటువంటి ఈ పంజరాన్ని, పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది, దాని నుండి ముక్తి పొందుతూ ఉంటుంది. ఆ భగవద్ధామాన్ని, శ్రీకృష్ణుని చేరుకోవచ్చు అని చెప్తుంది. మరి అటువంటిది ఎలా చేయాలి, ఎలా స్మరించాలి అనేటువంటిది చెప్తున్నారు. ఆ భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అంటే మనకి ఈ 9వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఆ పరమ పురుషుణ్ణి సర్వము తెలిసిన వాడిగాను, అతి ప్రాచీనుడుగాను, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగాను, ప్రతి ఒక్కరిని సమస్తానికి పోషకుడుగాను, సమస్త భౌతిక భావనలకు అతీతుడైనటువంటి వాడుగాను, ఊహలకు అందనటువంటి వాడు ఊహాతీతుడుగాను, మరియు ఎల్లప్పుడూ ఒక సాకారమైన రూపమును కలిగిన రూప సహితునుగాను ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించాలి. ఆ పరమ పురుషుడు సూర్యుడులా ప్రకాశించేవాడు మరియు
ఈ భౌతిక స్వభావానికి అతీతముగా దివ్యమైన వాడు అంటూ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుల వారు ఇంకా చెప్తున్నారు, మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యలో నిలిపి మరి స్థిరంగా దారి తప్పని మనసుతో యోగ బలం చేత పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొని వాడు నిశ్చయంగా దేవదేవుణ్ణి పొందుతాడు. అంటే మరణ సమయంలో మనసును భగవద్భక్తిలో స్థిరంగా నెలకొల్పడానికి నెలకొల్పాలి అనేది ఈ శ్లోకం మనకి స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ప్రాణవాయువును కనుబొమ్మల మధ్య అంటే ఈ అజ్ఞాన చక్రానికి చేర్చాలనేది యోగ సాధన చేసే వారికి చెప్పబడుతూ ఉన్నటువంటి మనకి ఆ షట్చక్ర యోగ సాధన అంటే 6 చక్రాల ధ్యానంతో కూడుకున్నటువంటిది ఉద్దేశించబడినటువంటిది. ఇంకా చెప్తూ ఉన్నారు, వేద పండితులు మరి ఆయనను క్షయము చెందని వాడుగాను, ఎవరిని ఆశ్రయించాలి, మనము ఎవరిని మరి స్మరించాలి అంటే క్షయము లేనివాడు, నాశనము లేనటువంటి వాడు. మరి అటువంటి ఆయనలో ప్రవేశించడానికి మరి మహోన్నతమైనటువంటి ఋషులు ఆ బ్రహ్మచర్యమును పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని నేను వివరిస్తాను విను అర్జున అంటూ చెప్తూ ఉన్నటువంటి సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడిపడడమే యోగ స్థితి. ఆ భగవంతునికి దగ్గరగా ఇంద్రియ వాంఛల నుండి బయటపడేటువంటి ఇంద్రియ విరమణనే మరి యోగ స్థితి అని చెప్తున్నారు. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనసును హృదయంలోను ప్రాణవాయువులోను శీర్షాగ్రముల పైన నిలిచి మనిషి యోగంలో స్థితమవుతాడు అంటూ యోగ సాధన చేసేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి యోగాన్ని సాధన చేసేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, ఈ యోగ సాధనలో నెలకొనినటువంటి మరి అక్షరమాల దివ్య సమూహమైనటువంటి పవిత్ర ఓంకారమును జపించిన తర్వాత మనిషి దేవదేవుడునైనటువంటి నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయంగా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటాడు అంటూ ఆ యోగులు మహర్షులు ఆ భగవంతుణ్ణి అంటే ఆ ఓంకార ధ్యానమును మనసులో ఓంకార ధ్యానం చేస్తూ మనసులోను హృదయంలోనూ మరి ఆ భగవంతుని యొక్క సాకార రూపాన్ని స్థిరపరచుకొని ఆ ప్రాణాన్ని భ్రూణ మధ్యకు కనుబొమ్మల మధ్యకు చేర్చడం వంటి ప్రక్రియలు ఇక్కడ వివరించబడినటువంటిది మనకి. సో ఇక ఈ 14వ శ్లోకంలో భగవంతుణ్ణి ఎలా పొందాలి అనన్యమైనటువంటి భక్తి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఓ అర్జున, ఎవరైతే నిరంతరము నన్ను స్మరిస్తారో వారికి మరి నేను సులభంగా లభిస్తాను అంటూ చెప్తూ ఉన్నటువంటి శ్లోకం ఇది. ఓ పార్థ, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించే వారికి అతని స్థిరభక్తి ద్వారా నేను సులభంగానే లభిస్తాను అంటూ చెప్తూ ఉన్నటువంటి అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః అంటూ చెప్తున్నారు. ఈ అధ్యాయానికి ఈ భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయానికి హృదయం వంటి శ్లోకంగా చెప్పబడుతుంది ఈ శ్లోకం. సో అలాగే ఇంకా శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు, ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని లోకాలు బ్రహ్మలోకం వరకు కూడా జనన మరణాలతో కూడి ఉన్నటువంటిదే అంటూ చెప్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడ, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సారీ, మాముపేత్యతు పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః. సో మరి ఎందుకు భగవంతుణ్ణి పొందాలో ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నటువంటి అంశం. భక్తి యోగులైనటువంటి మహాత్ములు నన్ను పొందిన తర్వాత అత్యున్నతమైనటువంటి పరిపూర్ణతను పొందారు. వారు ఈ దుఃఖాలతో నిండిన తాత్కాలిక ప్రపంచానికి తిరిగి రారు. సో ఎందుకంటే ఇక్కడ ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినో అర్జున. సో చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచంలో అన్ని లోకాలు, బ్రహ్మలోకం వరకు కూడా మనకి ప్రతి బ్రహ్మాండంలోనూ 7 లోకాలు ఉన్నవి అని చెప్తుంటారు. మనము మధ్యలో ఉన్న మన పైన 6 లోకాలు, మన కింద 7 లోకాలు ఉన్నవి అని చెప్తాం. ఈ లోకాల్లో భౌతిక జగత్తులో అత్యున్నతమైనటువంటి లోకము బ్రహ్మలోకము లేదా సత్యలోకం. ఆ బ్రహ్మలోకము లేదా సత్యలోకం కూడా జనన మరణాలు పొందేటువంటి లోకమే. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో అన్ని లోకాలు బ్రహ్మలోకం వరకు కూడా జనన మరణాలకు లోబడి ఉంటాయి. ఇంకా చెప్తున్నాను, మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఎవడైతే నా ధామాన్ని చేరుకుంటాడో ఆ ధామాన్ని చేరిన వాడు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రారు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. సో సాధారణంగా మనకి ఈ అన్ని జీవులు కూడా బ్రహ్మకు పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. రాత్రి రావడంతో ప్రకృతిలో లీనమవుతాయి అని చెప్తూ ఉన్నారు. అంటే కల్పారము కల్పాంతము అనేటువంటిది, బ్రహ్మకు ఉదయం సూర్యోదయం కాగానే అది కల్పము ఆరంభమైనట్లు మనకి కల్పం కిందికి వస్తుంది. ఆయన యొక్క పగటి సమయము, ఆయన యొక్క రాత్రి సమయము కల్పాంతమైనటువంటి సమయం. సో కాబట్టి మరి ఆ బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు 1000 మహాయుగాలు. సో అంటే ఒక కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగము దానికి 2 రెట్లు అంటే 8,64,000. త్రేతాయుగము దానికి 3 రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే సత్యయుగము 4 రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే ఏంటి? కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము కలిస్తే ఒక మహాయుగం. ఒక మహాయుగము అంటే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగటి సమయం. అంటే మనకి కల్పం అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ 43,20,000 ఇంటూ 1000, అది బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయము. అంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క పగటి సమయం. రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. సో 432 కోట్ల సంవత్సరాలు మనకి బ్రహ్మ యొక్క పగటి సమయం. అలాగే రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. అంటే ఒక కల్పం అయిపోయి మళ్ళీ కల్పం ప్రారంభం కావాలంటే 864 కోట్లు పూర్తి అవుతుంది. ఒక కల్ప ఆరంభం నుండి కల్పాంతమై మరొక కల్పము ఆరంభం కావడానికి. అలాగే మరి ఆయన ఎంతకాలం బతుకుతాడు? అది ఒక రోజే. ఆయన మనలాగానే 100 సంవత్సరాలు ఆయన కూడా. కాబట్టి బ్రహ్మ జీవిత కాలము 311,40,000,000,000 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తారు.
సో ఇంకా మనకి చెప్తూ ఉన్నటువంటి అంశాలలో ఆ ఇక్కడ పరంధామ వివరణ చెప్తూ ఉన్నారు ఈ ఇక్కడ శ్లోకాలలో. అంటే భౌతిక ప్రకృతి కంటే అతీతమైనటువంటి ఒక శాశ్వత ధామము, అదే ఆధ్యాత్మిక లోకాలు. మనం ఉన్నటువంటిది భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి దుఃఖాలయం, అశాశ్వతమైనది. కానీ శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. పరస్తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్త సనాతనః యస సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యంతి. సో ఇక్కడ ఆ యొక్క నా ధామము నాశనము కాదు, ఈ జగత్తు నశించిన అది నశించదు. అదే శ్రీకృష్ణుని యొక్క నివాస స్థానము, దివ్యధామము అంటూ చెప్తూ ఉన్నటువంటిది. ఆ దివ్య నివాసము వ్యక్తము కానిది, నశింపు లేనిది మరియు పరమగమ్యము. జీవుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను తిరిగి మరలా రాడు. అదే నా సర్వోన్నత నివాసము అంటూ చెప్తూ ఉన్నటువంటిది. సో అదే ఆ పరంధామము, శ్రీకృష్ణు నివాస స్థానము, అదే భూలోక వృందావనముగా చెప్పబడేటువంటిది. ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పోల్చినప్పుడు, ఆధ్యాత్మిక ప్రపంచము ప్రతి పదము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైతే ఆ పరంధామం ఉందో, ఆ గోలోక వృందావనం ఉందో, కృష్ణలోకం ఏదైతే ఉందో, అది అందులో ప్రతి పదం పాటలాగానే ఉంటుంది, ప్రతి అడుగు నృత్యం లాగానే ఉంటుంది. కానీ ఈ భౌతిక జగత్తు మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా ప్రమాదకరంగానే ఉంటుంది, ప్రతి పనిలో కూడా మనకి బాధలే ఉండేవి. కానీ ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతమైనది, అక్కడ అంతా విశుద్ధ శుద్ధ స్థితిలో ఉంటుంది కనుక ఎటువంటి తప్పు లేనటువంటిది, అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేది, అన్ని కోరికలను నెరవేర్చేటువంటిది, ఆకర్షణీయమైనది, ప్రత్యక్షంగా శ్రేష్టమైనది, అత్యున్నతమైనటువంటి లోకము, తిరిగి రాని లోకము ఆ భగవంతుని యొక్క ధామం. సో ఇక్కడ ఇక ఆయన చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా మనకి ఒక రెండు మార్గాలను వివరిస్తూ ఉన్నారు. శుక్లగతి మార్గము, అలాగే కృష్ణగతి మార్గము. సో శుక్లగతి మార్గము అంటే సాధారణంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మార్గాలలో హరే కృష్ణ, ఈ శుక్లగతి మార్గము జ్ఞానులు, యోగులు అనుసరించేటువంటి మార్గం. సో మరి ఈ మార్గంలో వెళ్ళేవారు బ్రహ్మజ్యోతిని పొందుతారు, అటైన్ ది బ్రహ్మజ్యోతి అని చెప్తున్నారు. బ్రహ్మజ్యోతిని పొందుతారు, దీనినే మనకి శుక్లగతి మార్గము అని చెప్తుంటారు. అంటే సాధారణంగా శుక్లగతి ఇక్కడ ఏంటంటే మనకి సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి, దక్షిణాయనము, ఉత్తరాయణం. అలాగే మాసాలు తీసుకుంటే మాసంలో మనకి పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. సో ఇక్కడ శుక్లపక్షాన్ని మనకి చెప్తూ ఉన్నటువంటిది అంటే వెలుతురు మార్గంగా చెప్తూ ఉన్నటువంటి లైట్ మార్గం. సో ఆ వెలుతురు మార్గంలో ప్రయాణించేటువంటి వాడు మరి ఆ బ్రహ్మజ్యోతిని పొందుతాడు. అలాగే ఆ కృష్ణ మార్గాన్ని కర్మకాండ రతులైనటువంటి వారు ఈ కృష్ణగతి అంటే పితృయాన మార్గము అని చెప్తుంటారు. ఈ మార్గంలో చేరే వాళ్ళు పుణ్యఫలాలను, ఉన్నతమైనటువంటి లోకాలకు చేరుకుంటారు. ఆ పుణ్యఫలాలతో స్వర్గాది లోకాలకు వెళ్తారు. ఆ స్వర్గాది లోకాలకు వెళ్ళిన తర్వాత అది క్షీణించి తర్వాత మళ్ళీ ఈ భూమిపైకే వస్తారు. కానీ ఇక్కడ భక్తుడు అనేటువంటి వాడు ఈ సమయాల గురించి
అటు శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి విషయాలను గురించి ఏవి కూడా ఆలోచించకుండా ఉండేటువంటి వాడు, నిరంతరము కూడా భక్తి మార్గంలో ఉండేటువంటి వాడు. ఏ సమయంలో భక్తుడు ఈ దేహాన్ని త్యజించినా కానీ ఈ గణాలకు ఏదైతే ఆ సంవత్సరాలు ఉత్తరాయణం, దక్షిణాయనం, కృష్ణపక్షము, శుక్లపక్షము అనేటువంటి పక్షాలకు సంబంధం లేకుండా ఎనీ టైం భక్తుడు ఈ గణనాలకు అతీతుడుగా భగవంతుని భక్తితో స్మరించే వ్యక్తి నేరుగా పరమగతిని పొందుతారు. అటైన్ ది కృష్ణ లోక. సో కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, ఈ రెండు మార్గాలు తెలిసిన భక్తులు ఎప్పుడూ కూడా కలవరపడరు, అందువల్ల నీవు భక్తి యందు స్థితపడు అంటూ చెప్పి ఇక ముగింపుగా చెప్తూ ఉన్నారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. ఓ అర్జున, భక్తియుత సేవ మార్గాన్ని అనుసరించే వ్యక్తి వేద అధ్యయనం చేయడము, యజ్ఞ నిర్వహణ, తపస్సులు చేయడము, దాతృత్వము ఇవ్వడము లేదా తాత్విక మరియు కామ్యకర్మలను అనుసరించడం వలన కలుగు పుణ్య ఫలాలను అధిగమించి వీటన్నిటినీ మించి చివరికి అతడు ఆ పరంధామమును చేరుకుంటాడు అంటూ చెప్తూ ఉన్నారు. అది కృష్ణనామ స్మరణలో భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది అనేది చెప్తూ ఉన్నారు. అంటే నిరంతరము ఆ భగవంతుని యొక్క ధ్యాసలోనే నిమగ్నమైన వాడు ఈ జనన మరణాలకు అతీతంగా ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నటువంటిది. సో కాబట్టి వేద అధ్యయనం చేయడము, యజ్ఞ నిర్వహణలు చేయడము, దాన ధర్మాలు చేయడము, ఏవేవో పనులు చేయడము, వీటన్నిటినీ చేసేటువంటి ఫలితాలు ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమవ్వడం ద్వారా లభిస్తాయి అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ అధ్యాయంలో చూసినటువంటి ఇది చూస్తే మరణ సమయంలో మన ఆలోచన తదుపరి గమ్యాన్ని నిర్ణయిస్తుంది అనేటువంటిది మా ప్రారంభంలో ఆయన భగవంతుడు చెప్పినటువంటి అంశం. మరి అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించాలంటే జీవితాంతము ఆయన స్మరణ చేస్తూ ఉండాలి. అందుకే మనకి ఇస్కాన్లో జపం చేయడము, కీర్తనం చేయడము, జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కనీసం 16 మాలలు చేయమని చెప్తూ ఉంటాము. నిరంతరం చేయాలి ఇక్కడ చెప్తూ ఉన్నట్లు. సో మరి నామ స్మరణ చేస్తూ ఉండడం ద్వారా జీవితాంతం ఆయనని అనుసరించడం వల్ల అంత్యకాలంలో ఆయన స్మరణ చేయగలుగుతాము అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంశం. అలాగే ఆయన అనేక అంశాలను చెప్పినటువంటి పరబ్రహ్మం పరమాత్ముడు శ్రీకృష్ణుడే అని, ఆయన ధామం పరంధామము అని, ఈ భౌతిక విశ్వాలన్నీ కూడా అశాశ్వతమైనవి అని, నశ్వరమైనవని, మరి ఆయన యొక్క ధామం మాత్రమే శాశ్వతమైనదని, ఆ ధామాన్ని పొందాలి అంటే అనన్యమైనటువంటి భక్తి ద్వారా మాత్రమే ఆ శాశ్వతమైన
గోలోక వృందావనమైనటువంటి కృష్ణ లోకాన్ని పొందవచ్చు. దానికి మరి మనం చేయవలసినటువంటిది ఆ నామస్మరణ. ఈ కలియుగంలో ఈ కలియుగ ధర్మమైనటువంటి యజ్ఞం నామ సంకీర్తన యజ్ఞం. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ నామస్మరణ చేయడం. అలా ఉండే వాళ్లకు భగవద్ధామాన్ని చేరుకున్న వాడికి పునర్జన్మ ఉండదు అంటూ చెప్తుంది. సో మనకి ఈ అధ్యాయం చెప్తూ ఉన్నటువంటి ఫైనల్ షార్ట్ గా చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, జీవితాంతం కృష్ణ స్మరణలో ఉన్నటువంటి మనిషి మరణ సమయంలో కూడా ఆయన్నే స్మరిస్తాడు. తద్వారా శాశ్వతమైన ఆ గోలోక బృందావనాన్ని చేరుకుంటాడు అనేది మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి ఛాయ్. సో ఇది ఈరోజుకి ఇవ్వబడినటువంటి, ఈరోజు మనం చూసినటువంటి ఈ అధ్యాయం. హరే కృష్ణ. లైవ్ అయిపోయిందా మాతాజీ? ఉంది ప్రభుజీ. ఇంకా ఉందా? అవును ప్రభుజీ.